ఈరోజు మనకి నాగలింగేష్ పాస్టర్ గారు వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. నాగలింగేష్ పాస్టర్ గారు, వందనాలండి. మీకు 6:10 వరకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలు అక్క. ప్రార్థించుకున్నాం. పరిశుద్ర ప్రేమ దయగల తండ్రి, నాయన మీ నామమునకు వందనాలు. ప్రేమించిన ఈ ఉదయకాల ప్రార్థన బట్టి కృతజ్ఞతలు. నాయన మరి మీరు మాట్లాడండి, వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మా అడుగులు పరలోక రాజ్యం వైపు మరింతగా స్థిరపరచబడలాగున, పరలోక రాజ్యం చేర్చబడలాగున మీరే మాకు సహాయం ఇచ్చి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దండాస్ పాస్టర్ గారికి, అలాగనే సహకరించినటువంటి డేవిడ్ రాజన్న గారికి క్రీస్తునామమున వందనాలు. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యదానంలోకి వెళ్దాం. గడిచిన వారంలో యుద్ధం జరుగుతూ ఉంది కదా ప్రస్తుతానికి. అంటే ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా వీటి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి ఆ యుద్ధానికి సంబంధించినటువంటి సన్నివేశాలు మన బైబిల్కు ఎలా సంబంధం అవుతాయి అనే ఉద్దేశంతో వాక్యాన్ని చెప్పుకున్నాము. ఈ వారం కూడా దాన్ని కంటిన్యూషన్ చేస్తూ కొంచెం ఎలాబరేట్గా చెప్పుకున్నాం. దేవుడు మొట్టమొదటిగా భూమిని సృష్టించినప్పుడు మనుషుల్ని సృష్టించి, ఆ తర్వాత ఆయన మీరు భూమిని నిర్మించి భూమి మీద అధికారం కలిగి ఉండండి అనే ఈ మాట దేవుడు చెప్పాడు స్టార్టింగ్లో. ఆదికాండం 1:28 ఈ మాట చెప్తాడు. దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకోండి. సముద్రపు చేపలు అన్నీ మీ అధికారంలో ఉండాలి అని చెప్పేసి ఈ అధికారాన్ని ఇచ్చినటువంటి దేవుడు, మానవుళ్ళు ఆ అధికారాన్ని సరైన దారిలో ఉపయోగించుకోలేక ఇంకా అతి జ్ఞానం కలిగిన వారై, అంటే ఉండవలసిన దానికంటే ఇంకా ఎక్కువ కావాలి అన్న ఆశతోటి దేవుడు ఏం చెప్పాడో వాటిని మాత్రమే కాక మిగిలినవి కూడా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఇది సాతాను గాడికి బాగా తెలుసు. ఎందుకంటే జ్ఞానము ఎక్కువగా ఇచ్చేస్తే దేవుడు చాలా క్లియర్గా కొన్ని చెప్పుకుంటూ వచ్చాడు. భూమిని నిర్ణయించి భూమి మీద మీరు విస్తరించండి, అభివృద్ధి చెందండి, దాన్ని లోపరుచుకోండి, చాలా హ్యాపీగా ఉండండి, నా పిల్లలుగా మీరు ఉండండి అని చెప్పే ఉద్దేశం దేవుడిది. సాతానుగాడు దీనికి మించి కొన్ని చేయించాలి, వీళ్ళతో కొన్ని చేయించాలి. ఏం చేయించాలి? దేవుడు ఎలా చెప్పాడంటే, దేవుడు భూమిని ఎలా సృష్టించాడంటే యెషయా గ్రంథం 45:18 చూడండి. యెషయా గ్రంథం 45:18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచును. నిరాకారంగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించను. ఆయన సెలవిచ్చినదేమనగా యెహోవా నేనే, మరే దేవుడు లేడు. ఎలా సృజించాడంటే భూమిని నిరాకారంగా ఉండటానికి సృష్టించలేదు. అంటే ఊరికే ఏదో ఉంది కదా అంటే ఉంది అన్నట్టు సృష్టించలేదు. నివాసయోగ్యంగా, మనుషులకు నివాసయోగ్యంగా ఉండటానికి, మనుషులు నివసించటానికి చాలా హ్యాపీగా ఉండాలి, చాలా అనువుగా ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు భూమిని మనుషుల కోసం సృష్టించాడు. అయితే మనుషులు ఇంకొంచెం ఆలోచిస్తా ఉన్నారని చెప్పి కదా, ఇక భూమి తప్ప మనుషులకు నివాసయోగ్యమైనది ఇంక వేరేది లేదు. ఇంకా నెక్స్ట్ ఒకటి ఉంది,
అదేదనేది నెక్స్ట్ మళ్ళీ లాస్ట్‌లో చెప్పుకుందాం. భూమి తప్ప మనుషులకు నివాసయోగ్యమైనది ఏది లేదు. ఇది సాతాను గాడికి తెలుసు. అందుకే వాడు ఇంకొంచెం ప్రమేయమయ్యి మనుషుల దగ్గర, అధికారుల దగ్గర, నాయకుల దగ్గర, అంటే ప్రపంచ నాయకుల దగ్గర వాడేం చేస్తా ఉన్నాడు, భూమి మీద కాకుండా అంతరిక్షంలోకి కూడా ఎళ్ళండి. అక్కడ కూడా నివాసయోగ్యమైనది ఏదైనా ఉందేమో పరిశీలించండి అని చెప్పేసి వాని జ్ఞానాన్ని, అంటే లోక జ్ఞానాన్ని మనుషుల మీద విస్తరింపజేస్తా ఉంటే, ఆ జ్ఞానాన్ని బేస్ చేసుకొని నివాసయోగ్యమైన భూమి కాకుండా అంతరిక్షంలో కూడా చూద్దాం అని చెప్పేసి వెళ్తా ఉన్నారు. అలా వెళ్ళే క్రమంలో ఏం జరుగుతా ఉందంటే, మనుషుల యొక్క ఆలోచనలు కొంచెం లోతుగా వెళ్తే, దేవుని గురించి తెలిసినటువంటి పిల్లలు కొంతమందుంటారు. తెలియనటువంటి పిల్లలు ఎక్కువ మందుంటారు. ఇది మన దేశానికొచ్చేసరికి. కానీ ప్రపంచ దేశంలో అన్నిటికి కలిపితే దేవుని పిల్లల యొక్క జనాభానే ఎక్కువ శాతం. ఈ అంతరిక్షాలు ఇక్కడంతా వెళ్లి చూస్తా ఉన్నారు కదా! వీళ్ళల్లో దేవుని యొక్క పిల్లలే మరింత ఎక్కువగా ఉన్నారు. వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏందంటే, వచ్చిన తర్వాత అక్కడికి వెళ్లి చూసి తిరిగొచ్చారు కదా! వీళ్ళని బేస్ చేసుకొని పెద్ద పెద్ద వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఆ అంతరిక్షంలో కూడా ఇలాంటి సిలిండర్లు, అంటే గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ పెట్టేసుకొని పోయి అక్కడ ఎక్కువగా బతికేయొచ్చు. ఓకే. అని చెప్పేసి డిసైడ్ అయిపోయి అక్కడ స్థలాలు కొనడం కూడా మొదలుపెట్టారు. అంతరిక్షంలో స్థలాలు కొనడం కూడా. ఎందుకు? ఎందుకు కొంటా ఉన్నారు? అంటే అంటే ఈ ప్లేస్ అంతా నీకు సంబంధించినదని కాదు కానీ, ఒక అగ్రీమెంట్ అయితే మనుషులకు ఉండిపోతుందన్నమాట, ఆ నాయకులకు. అక్కడ కొనడం కూడా మొదలుపెట్టారు. ఎందుకు కొంటా ఉన్నారు? అంత పెద్ద పెద్ద వాళ్ళు అంత డబ్బు పోసి ఎందుకు కొంటా ఉన్నారు? అంటే ప్రెస్టీజ్ ఇష్యూ కోసం కాదు. వాళ్ళు కొన్నారు కదా! నేను కూడా కొనాలనే ప్రెస్టీజ్ ఇష్యూ కాదు. ఎందుకంటే వాళ్ళు కొన్నారు కదా! నేను కొనాలి అనేది ఈ ఈ లోక సమాజంలో అక్కడక్కడ, అంటే మన ఇంటి పక్కల వాళ్ళతో అలా వస్తుంది కానీ, అంటే చిన్న చిన్న వాళ్ళతో పెద్దగా అయ్యే కొద్దీ కొంచెం పెద్దగా ఉన్నత స్థానంలో ఉండేటోళ్ళు ఒకరిని చూసి ఒకరు పోటీగా కాల్చుకునే వాళ్ళు కాదు. ఇంకేదో ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఏం ఆలోచిస్తున్నారంటే, ఒ ఒకవేళ ఎప్పుడైనా భూమి మీద ప్రళయం వచ్చి, నోవహ్ కాలంలో జరిగింది కదా! మొత్తం అందరూ చనిపోయారు. ఆ టైప్‌లో ఎప్పుడైనా కానీ ఏదైనా జరిగి భూమి భూమి మీద మనుషులు ఉండలేనప్పుడు మనిషి జాతి కావాలి గదా! అందుకే అక్కడికెళ్తాం. ఇదొక రకం. రెండవ రకం, రెండవ రకం. ఇది బయటకు చెప్పరు కానీ లోపలున్నది. దేవుని రెండవ రాకడ సమయంలో ఆయన నుంచి తప్పించుకోవాలంటే భూమి మీద ఎక్కడున్నా సరే ఆయనకు దొరికిపోతాం. ఎందుకంటే పెద్ద పెద్ద అణుబాంబులున్నాయి ప్రతి దేశం దగ్గర. చాలా చాలా దేశాల దగ్గర. ఒక అణుబాంబు వేస్తే భూమండలం అంతా కంపించిపోతది. అంటే అంత భయంకరమైన దేశాలే సర్వనాశనాలవుతాయి. అలాంటి అణ్వాయుధాలున్నాయి. ఇలాంటి అణ్వాయుధాల మధ్య ఎప్పటికైనా ప్రపంచం అంతమయ్యే ఛాన్స్ వస్తుంది కాబట్టి, బైబిల్ కూడా చాలా క్షుణ్ణంగా ఇదిగో ఆయన యుద్ధం చేయడానికి వస్తాడు ఖచ్చితంగా. చివరిలో ఆయన యుద్ధం చేసి ఆయన పిల్లలనాయన గెలిపిస్తాడు. ఆయన రాజుగా ఏళ్తాడు అని చెప్పేసుంది కాబట్టి, ఆ యుద్ధ సమయంలో ఇక్కడ ఉండకుండా పారిపోతే బెటర్. ఇక్కడ ఉండకుండా ఒకవేళ సర్వనాశనం చేసేటప్పుడు ఇక్కడి నుంచి ఫస్ట్ ఇక్కడి నుంచి భూమి మీద కాకుండా ఇంక వేరే చోటుకెళ్ళాలి అనే ఉద్దేశంతో అంతరిక్షంలో స్థలం కొని అక్కడ రెడీ అయిపోతా ఉన్నారు. రెండవ రెండవ రాకడ సమయాన్ని, ఆ శిక్షను తప్పించుకోగలమనే ఆలోచన. చాలా ఆలోచనలున్నాయి మనుషులకి. చాలా ఆలోచనలున్నాయి. ఇవి బయట పెట్టరు కానీ, వాస్తవానికి జరుగుతున్నటువంటి సిట్యుయేషన్‌లు. అయితే దేవుడు ఎక్కడ కూడా మనుషులకు నివాసయోగ్యమైన ప్రదేశాన్ని బెట్టల.
భూమి మీద మాత్రమే పెట్టాడు. ఇక్కడ మాత్రమే మీరు సురక్షితంగా ఉండగలరు. జ్ఞానం కలిగి ఒకరినొకడు ప్రేమించుకుంటూ, ఒకరినొకడు గౌరవించుకుంటూ బ్రతుకుతే తప్ప అనే ఉద్దేశం దేవుడిది. మనుషులకిది మనుషులకిది వ్యర్థంగా అనిపించిందో, లేదంటే ఇంకొంచెం గట్టిగా ఆలోచిస్తున్నారో కానీ, ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ఇంకొంచెం ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో భూమినే కాకుండా ఆకాశంలను సైతం లోపరుచుకోవాలి అనే ఉద్దేశంతో వెళ్తా ఉన్నారు. అయితే దేవుడు చాలా క్లియర్‌గా చెప్పాడు. 115వ కీర్తన 16వ వచనం ఒకసారి చూడండి. 115వ కీర్తన 16వ వచనం. ఆకాశములు యెహోవా యెహోవా వశము, ఆ! భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఆ! ఆమేన్. భూమి మాత్రమే నరులకిచ్చి ఉన్నాడు దేవుడు. ఆకాశము యెహోవా వశం. ఆకాశములన్నీ యెహోవా వశమే. ఆయన వశంలో ఉన్నదాన్ని కూడా స్వాధీనపరుచుకోవాలి. ఎందుకంటే భూమి నాశనం అయిపోతే మా పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంది? అని చెప్పేసి అక్కడ అడుగుపెట్టి బ్రతికిపోదాం అని ఆలోచిస్తున్నారు. రెండో రాకడ సమయం అలా ఉంటుందా? మొన్న చెప్పుకున్నాం కదా! ఎంత భయంకరంగా ఉంటుంది, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయనేది మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. కానీ ఎలా ఉంటుంది అనేది మాత్రం చెప్తాను. ఆయన పిల్లలను ఆయన ఎలా కాపాడుకుంటాడంటే ఆహ్, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. ఆయన పిల్లల్ని ఆయన ఎలా కాపాడతాడంటే, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. ఎవరైనా ఇస్తే గనక చదవండి. ఎందుకంటే ఇప్పుడే వచ్చాను. కొండల మధ్య కనబడు నీళ్ళ అజీలు వరకు పోగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఆమేన్. ఇది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన రెండవ రాకడ సమయంలో ఆ ఒలీవ కొండ మీద అడుగు పెట్టగానే ఆ కొండ 2 భాగాలుగా చీలిపోతుంది కదా! ప్రపంచ దేశములన్నీ ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధాన్ని ప్రకటించినప్పుడు, ఇక ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలని చూస్తా ఉన్నప్పుడు, ఆ ఇజ్రాయెల్ దేశం యొక్క ఆ ఒలీవ కొండ మీద దేవుడు అడుగు పెడతానే 2 పాయలుగా అది చీలిపోతుంది. ఆ కొండ ప్రాంతం 2 పాయలుగా చీలిపోతే, ఆ 2 పాయలుగా చీలిపోయినటువంటి ఆ ప్రాంతంలోనికి ఇప్పుడు మనం అంటా ఉన్నాం కదా! మనుషులు ఒకరినొకరు రక్షించుకోవడానికి ఎంతగా ఆలోచిస్తున్నారంటే కొన్ని అంటే ఆపదలు వచ్చినప్పుడు కొన్ని సన్నివేశాలు మీకు చెప్తాను చూడండి. కొన్ని సన్నివేశాలు కొండల్లో దాపెట్టుకోవాలని చూస్తారు. ఓకేనా? ఆల్రెడీ మన బైబిల్‌లో కొండల్లో దాపెట్టుకున్న వాళ్ళున్నారు. ఆపదలొచ్చినప్పుడు గుహల్లో దాపెట్టుకున్న వాళ్ళున్నారు. అడవుల్లో దాపెట్టుకోవడానికి ఎళ్ళిపోయారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అంతరిక్షంలో దాపెట్టుకోవడానికి ఎళ్ళిపోవడానికి కూడా సిద్ధపడే వాళ్ళు తయారవుతా ఉంటారు. ఆహ్, ఆహ్, ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నటువంటి సిట్యుయేషన్ అయితే యుద్ధం జరుగుతా ఉందంటే బంకర్‌లలో దాపెట్టుకున్న వాళ్ళు తయారయ్యారు. బంకర్‌లో అంటే భూమి లోపల ఒక బంకర్‌ని ఏర్పాటు చేసుకొని, ఒక గృహం మాదిరి లేదా ఒక పట్టణం మాదిరి ఏర్పాటు చేసేసుకొని, అందులో నివసిస్తారు. పైన ఏం జరుగుతా ఉంది భూమి మీద అనేది వాళ్ళకనవసరం. సేమ్. వీటిని మించినది దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఈ ప్రమాదం నుంచి మనుషులను తప్పించడానికి. 5వ వచనంలో అదే జరుగుతా ఉంది చూడండి. ఆ లోయ అజీలు వరకు సాగగా, మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదా వారైన ఉజ్జియా దినములలో జరిగినట్టు భూకంపం జరిగినట్టు జరుగుతుంది. సేమ్ అలానే జరుగుతుంది. అప్పుడు మీతో కూడా పరిశుద్ధులు కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. ప్రపంచం మొత్తానికి పరిశుద్ధులు ఎంతమందున్నారో అందరూ ఆ ఒలీవ కొండ దగ్గర ఉన్నటువంటి ఆ లోయలోనికి దేవుడు అడుగుపెట్టినప్పుడు, ఆ లోయలోనికి వెళ్ళి అక్కడ దాక్కుంటారు. అక్కడ దాచిపెడతాను మిమ్మల్ని.
మీకోసం బంకర్లను, అంటే ఈ లోకపరంగా చెప్తా ఉన్నా, బంకర్లను ఆ లోయ లోపల ఏర్పాటు చేశాను. అక్కడ ఉండండి, అక్కడ ఉండండి, సురక్షితంగా మీరు ఉండండి. అక్కడ మీరు ఉండగా ఇక్కడ నేను యుద్ధం చేస్తాను. ఉన్న వారిని అందరినీ సమూలంగా, తప్పిపోయినటువంటి వాళ్ళను, నా గురించి తెలిసినా కూడా రానటువంటి బిడ్డలను, ఒప్పుకోనటువంటి బిడ్డలను ఇక్కడ నేను వారిని ఏమాత్రం పరలోక రాజ్యానికి అర్హులుగా ఎంచను, ఆ శిక్షను వారి మీదకి తెప్పించదను అనే ఉద్దేశంతో దేవుడు వారి మీద చేసే ఆ సమయంలో మనల్ని తప్పించడానికి ఆ లోయలోనికి పంపించేస్తాను, అక్కడ మీరు దాక్కుంటారని చెప్తా ఉన్నాడు. రెండో రాకడ సమయంలో ఆ శిక్షలను తప్పించుకోవటానికి మనల్ని దేవుడు దాపెడుతున్నటువంటి ఆ ప్రదేశం అంత గొప్పదన్నమాట. అందుకనే మనుషుల తెలివి ఎంత మితిమీరిపోయారంటే భూమి మీద ఉంటే తప్పించుకోలేం అనే ఉద్దేశంతో అంతరిక్షానికి వెళ్తా ఉన్నారు. ఇంకొంచెం తెలివిగా ఆలోచించి ఒకవేళ చచ్చిపోయింటే, ఆల్రెడీ చచ్చిపోతే గనక ఏదో విధంగా బతుకుతాం కదా అనే ఉద్దేశంతో ఏం చేస్తా ఉన్నారంటే, అదే ఒలీవల కొండ మీద ఇప్పటికీ మీరు మన సమాధుల తోటల దగ్గరికి వెళ్తా ఉంటారు కదా, ప్రతి ఒక్కరం అక్కడికి వెళ్తానే ఉంటాం. ఎవరినైనా అంటే నిద్రించిన వారిని అక్కడ పాతి పెట్టడానికి సమాధుల తోట దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని సమాధులు ఉంటాయి మహా అయితే? ఒక పెద్ద పట్టణం తీసుకోండి, ఒక పెద్ద పట్టణం 10,000, 1,00,000, 10,000, 20,000, 50,000 అంతవరకు అనుకోవచ్చు. కానీ ఒలీవల కొండ మీద ఇప్పటికి పాతి పెట్టబడినటువంటి వాళ్ళు దాదాపుగా 1,50,000 మంది అక్కడే సమాధి చేయబడ్డారు అన్నట్టు. వారి సమాధులన్నీ అలానే ఉన్నాయి ఇప్పటికి. ఎందుకో తెలుసా? ఇంకో అంటే దేవుడు అడుగు పెడతానే వెంటనే ఇక్కడ చీలిపోతుంది, మేము లోపలికి వెళ్ళిపోవాలి, మా పితరులు లోపలికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ముందుగానే నిర్ణయించుకొని స్థలాలు అక్కడ స్థలాలు ఏర్పాటు చేసుకున్నారు. సమాధులు 1,50,000 సమాధులు ఇప్పటికే ఒలీవల కొండ మీద ఉన్నాయి. దేవుడు ఎక్కడైతే అడుగు పెడతానని చెప్తా ఉన్నాడో ఆ అడుగు పెట్టే కొండ మీద ఇప్పటికే 1,50,000 సమాధులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అడుగు పెట్టినాడంటే బతికుంటే అంతరిక్షంలోకి వెళ్తాం, అంటే కొంచెం ఎక్కువగా ఆలోచించాలి. లేదు చచ్చిపోయారు కదా, వెంటనే ఇక్కడ పాతిపెట్టబడ్డాం అనుకో, ఆయన అడుగు పెడతానే ఇది చీలిపోతుంది, మేము లోపలికి వెళ్ళిపోతాం. ఏమైనా ఆలోచిస్తున్నారా? దేవుడు మరి అంటే ఆ ప్రళయం నుంచి తప్పించుకోవడం అంత సులువా? అస్సలు కాదు. ఆయన అడుగు పెట్టే చోట నువ్వు సమాధి ఏర్పాటు చేసుకున్నావంటే తప్పించుకుంటావని కాదు. ఇంకొంచెం ఏం చేశారు తెలుసా? ఆయన అంటే యెరూషలేము దేవాలయంలోనికి తూర్పు దిశలో ఉన్న తలుపు తెరుచుకొని లోపలికి వస్తాడనే వచనం ఉంది. ఆ తూర్పు దిశలో నుంచి వస్తాడు కాబట్టి వెంటనే అంటే తూర్పు దిశ ఆ గేటును అప్పటి నుంచి ఇప్పటి వరకు మూసేసి సమాధులు ఏర్పాటు చేశారు. తలుపులు ఆయనను బంధిస్తాయా? లేదంటే ఆయన రావాలంటే తలుపులో నుంచే వస్తాడా? కష్టం. అంటే మనుషుల ఆలోచనలు ఎంత మితిమీరిపోయారంటే అంత మితిమీరిపోయారు. అయితే దేవుని ఆలోచనలు మాత్రం చాలా ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి అంతరిక్షంలో ఉన్నా సరే, అంటే ఆకాశంలో ఉన్నా సరే, భూమి మీద ఉన్నా సరే, భూమి కింద ఉన్నా సరే, ఇక ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు తప్పించుకోలేవు ఆ శిక్షను. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. దానికంటే ముందు హెబ్రీ 9:27 9:27లో ఒక చిన్న మాట, మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడను, ఆ తర్వాత తీర్పు జరుగును.
ఈ తీర్పు తప్పించుకోవడానికి ఒక్కసారే అంటే ఈ లోకపరంగా వచ్చే శారీరకమైన ఆ మరణాన్ని తప్పించుకోవటానికి ఆ మరణం అయితే వస్తుంది, కానీ తీర్పు తప్పించుకోవడానికి వీళ్ళ ప్రయత్నాలు. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయము రెండవ వచనం చూడండి. 2వ వచనం. వారు పాతాళంలో చొచ్చి పోయినను అచ్చటి నుండి నా హస్తం వారిని బయటకు లాగును, ఆకాశంలోకి ఎక్కిపోయినను అచ్చటి నుండి వారిని దింపి తెచ్చదను. ఆమేన్. పాతాళంలో ఉన్నా సరే నా హస్తం లోపలికి పోయి చచ్చిపోయినట్టు దాపెట్టుకున్నావు అనుకో, నేను వదిలిపెట్టను. నా రెండవ రాకడ సమయం వచ్చినప్పుడు అక్కడున్నా సరే దేవుడే చెప్తా ఉన్నాడు, అక్కడున్నా సరే పాతాళంలో దాపెట్టుకున్నా సరే బయటకు తీసుకొస్తాను. ఆకాశంకి ఎక్కిపోయి అక్కడ దాపెట్టుకున్నా సరే, అంటే స్థలాలు కొని పెడతా ఉన్నారు కదా, ఈ ప్రళయం అంతా భూమి మీద సృష్టించి ఎక్కడో తప్పించుకుందాం అని చెప్పేసి, అంటే తప్పుగా అర్థం చేసుకుంటారు బైబిల్ని. కొంచెం పెద్ద పెద్ద అంటే ఉన్నతంగా ఉన్నటువంటి వారు తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతా ఉంటారనమాట. పాతాళంలో దాపెట్టుకున్నా సరే వదిలిపెట్టడు దేవుడు. ఆకాశంలో దాపెట్టుకున్నా సరే అక్కడ కూడా వదిలిపెట్టడు. పట్టుకొని లాక్కొస్తాడు. అక్కడున్నా సరే ఆకాశంలో పోయి నువ్వు దాపెట్టుకున్నా సరే, భూమి మీద నువ్వు పాతాళంలో దాపెట్టుకున్నా సరే అక్కడి నుంచి కూడా దేవుడు లాక్కొని వస్తాడు. ఎందుకంటే యుద్ధం ఆయన ప్రకటించాడు. ఇంకా ఆయన ప్రకటించాడంటే భయంకరంగా ఉంటుంది. ఎక్కడ దాక్కోలేం. మనుషులు తప్పులు చేసినప్పుడు దాపెట్టుకోవడం చాలా అలవాటు అన్నమాట. ఏదో విధంగా తప్పించుకోవాలి ఇక్కడి నుంచి. ఎందుకంటే దేవుని మీద ఆధారపడడం కంటే సొంత ఆలోచన ఎక్కువ అవుతుంది. ఉదాహరణ చూడండి కావాలంటే, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపుటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఇదే చేస్తా ఉన్నది నేటి జనాంగం కూడా. ఇదే కావాలి. ఇలా దేవుని దగ్గర నుంచి తప్పించుకోవాలి. పాపం చేశాక మరణానికి అర్హులమని తెలిసిన తర్వాత, ఆల్రెడీ తెలుసు పాపం చేశారు, మరణానికి అర్హులు అని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఇవి తినే దినాన మీరు చచ్చిపోతారని చెప్పాడు. ఇవి తింటే మీరు చచ్చిపోతారని చెప్పాడు. ఇక ఆయన మాటకు తిరుగు ఉండదని తెలుసు. అది తెలిసిన తర్వాత ఇక అక్కడి నుంచి తప్పించుకోవాలి. ఏదైనా మమ్మల్ని దాచిపెడుతుందేమో అనే ఉద్దేశంతో తోట చెట్ల మధ్య దాక్కున్నారు. ఇప్పుడు మనుషులు ఏ విధంగా నేను ఇందాక చెప్పాను చూడండి, పాతాళంలో దాపెట్టుకుంటున్నారు, లేదంటే అక్కడ ఆకాశంలో దాపెట్టుకుంటున్నారు అని. ఇద్దరే మనుషులు ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు దాక్కోవాలంటే ఎక్కడైనా దాక్కోవచ్చు ప్రపంచం మొత్తానికి. ఏదైనా తోటలో ఉన్నారు కాబట్టి ఏ చోటైనా వాళ్ళు దాపెట్టుకోవచ్చు. ఎక్కడ దాపెట్టుకున్నా దేవుడు జస్ట్ రండి బయట కనగానే వచ్చేయాల్సిందే. సమాధిలో ఉన్న లాజరు బయటకు రా అంటే ఏం మాట్లాడకుండా వచ్చేసాడు. సమాధిలో దాక్కున్నా సరే దేవుడు బయటకు తీస్తాడు. ఆయన రెండవ రాకడ శిక్ష ఆ దినము అంత భయంకరంగా ఉంటుంది. చెట్ల మధ్యలో దాక్కున్నా, తోటలో దాక్కున్నా సరే, గుహలో దాక్కున్నా సరే బయటకు లాగుతాడు, బయటకు పిలిపించేస్తాడు. ఆ తీర్పు దినాన్ని తప్పించుకోవాలని చెప్పి నువ్వు ఎంత అనుకున్నా సరే దేవుని మీద ఆధారపడితే తప్ప ఇక లేదు. దేవుని నీతి యందు ఆధారపడి మనం పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి తప్ప
మన సొంత జ్ఞానాన్ని వాడి దాక్కుంటే మాత్రం ఎక్కడున్నా లాగుతాడు. ఇంకా ఇంకా కొంచెం భయంకరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనుషుల యొక్క జ్ఞానము మనం కాదు కానీ మనమైతే చచ్చిపోతే పాతి పెడతా ఉన్నాం కానీ కొంతమంది మన దేశంలో చాలా గొప్పగా అంటే మన దేశంలో ఉన్నత కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే బ్రాహ్మిన్స్ కానీ వైశ్యాస్ కానీ ఇలాంటి వాళ్ళు వీళ్ళకి మత గ్రంథాలు చదవడం చాలా ఇష్టం. వాళ్ళ జీవనోపాధి అదే అనుకోవచ్చు. బ్రాహ్మిన్స్ అయితే ఎక్స్పెషల్లీ వీళ్ళు ఏం చేస్తారంటే చనిపోయిన తర్వాత మనిషిని మన మాదిరి పాతి పెట్టరు, కాల్చేస్తారు. కాల్చి బూడిద చేస్తారు. బూడిద చేసిన తర్వాత అంతటితో ఆగిపోరు. ఆ బూడిద అంతా తీసుకుపోయి నీటిలో కలిపేస్తారు. ఇదంతా దేనికి అనుకుంటున్నారు? అంటే దేవుని రెండవ రాకడ నుంచి తప్పించుకోవటానికి వీళ్ళంతా శరీరాన్ని ఒక చోట పెట్టట్లా, తప్పించుకోవడానికి మార్గాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ శరీరం అంతా ఒకటే చోట అలానే మనదైతే సమాధిలో అలానే ఉంటుంది కదా. ఆయన వచ్చినప్పుడు ఇదిగో ఒకవేళ నరకానికి వెళ్ళే వాళ్ళమైతే అలా రావాలి, పరలోకానికి వెళ్ళే వాళ్ళమైతే అలా రావాలి, ఒకటే చోట ఉంటాం. కానీ ఈ లోకంలో పూర్తిగా తిరస్కరించినటువంటి వాళ్ళకు, దేవుని నామాన్ని తిరస్కరించినటువంటి వాళ్ళకు రెండవ రాకడ ముందు శిక్ష తప్ప ఇంకో మార్గం లేదు. ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి అంతరిక్షానికి వెళ్ళలేక, అంటే అక్కడికి వెళ్ళినా తప్పించుకోలేరు. అంతవరకు ఎందుకు, ఇక్కడే ఓ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇదిగో మా శరీరపు ఆనవాళ్ళు అసలు దొరకకుండా చేసేద్దాం, పారే నీటిలో వదిలేద్దాం అని చెప్పేసి వదిలేసే వాళ్ళు ఉన్నారు. దొరకవా? సముద్రంలో వేస్తే, పాతాళంలో దాక్కున్నా వదలలేదు దేవుడు, ఆకాశంలో ఉన్నా కూడా లాక్కొస్తానంటున్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమనున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఆమేన్. సముద్రంలో కలిపేస్తా ఉన్నాంలే, నదిలో కలిపేస్తా ఉన్నాంలే, పారే నీళ్ళల్లో కలిపేస్తా ఉన్నాంలే, ఇదిగో మా అస్థికలు ఇక ఎవరికి కనిపించవు, మా శరీరం అసలు గుర్తుపట్టలేరు, దేవుడు కూడా గుర్తుపట్టలేరు అని చెప్పి అనుకుంటున్నారేమో. సముద్రమా నీలో ఉన్న మృతులు నీవు అంటే అలా తీసుకొచ్చి అలా ఇచ్చేస్తారు దేవుడికి. రెండవ రాకడ సమయం అంత భయంకరంగా ఉంటుంది. అంటే ఎక్కడ ఉన్నా తప్పించుకోలేమని చెప్తా ఉన్నా. ఎక్కడ ఉన్నా మనుషులకు నివాస యోగ్యమైనది భూమి మాత్రమే. ఈ భూమిని వ్యర్థపుచ్చుకుంటున్నాం చూడు, యుద్ధాల ద్వారా వీటి ద్వారా. ఎక్కడ ఉన్నా తప్పించుకోలేము. ఇది కాపాడుకుంటే తప్ప తప్పించుకోలేము. సముద్రంలో దాక్కున్నా సరే తీసి బయటకి ఇచ్చేస్తుంది. ఇదిగో నాయన, నాలో ఇంతమంది కలపబడ్డారు, ఇన్నాళ్ళు భరించలేకున్నాను, నువ్వే తీసుకో అని చెప్పేసి దేవుడికి అప్పచెప్పేస్తుంది సముద్రం కూడా. ఎందుకంటే వాటిని బంధించి ఉంచిన దేవుడు ఇంకా పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఆ మృతులైనటువంటి వాళ్ళు అక్కడ ఉండిపోయారు, ఇంకా అంటే సముద్రంలో కలపబడినటువంటి వాళ్ళు. కానీ ఒకానొక సమయం వస్తుంది, సముద్రం కూడా అప్పచెప్పేస్తుంది. దానికి కూడా చక్కటి ఉదాహరణ ఉంది బైబిల్లో, సముద్రం కూడా అప్పచెప్తుంది అని. యోనా గారి కథ. సముద్రంలోకి విసిరేయబడ్డాడు. అందరు చచ్చిపోయారు అనుకున్నారు బయట వాళ్ళు, ఎందుకంటే సముద్రం నిమ్మలమైంది కదా. ఇక ఆయన చనిపోతానే ఇంకా ఏమి, సముద్రం నిమ్మలం అయిపోయింది. వాళ్ళు ప్రయాణం చేసే వాళ్ళు అలా ప్రయాణం చేశారు.
బాగా ఆ లోపల పడినటువంటి వ్యక్తి కనుమరుగైపోయాడులే అనుకున్నారు. కానీ అంటే సముద్రపు చేప నోట్లో పడడం చూసినా కూడా ఆ చేప కూడా ఇంకా వాళ్ళని తినేసి ఉంటుంది అనే ఉద్దేశంతో ఉండింటారు కదా. వాళ్ళకు కూడా అర్థమైపోయి ఉంటుంది, ఓహో ఇక నిమ్మలమైందంటే ఆ మనిషి ప్రాణాలతో లేడు అని. కానీ సముద్రం కూడా అప్పచెప్పేసింది, సముద్రపు చేప అప్పచెప్పేసింది. సముద్రంలో దాక్కున్నా సరే వదిలిపెట్టరు, దేవుడు వదిలిపెట్టాడు. అక్కడి నుంచి కూడా నేను పిలిపిస్తాడు, అక్కడి నుంచి కూడా నేను పిలిపిస్తాడు. అందుకే ఎక్కడ ఉన్నా సరే వదిలిపెట్టేదంటూ లేదు. రెండవ రాకడ సమయంలో చాలా జాగ్రత్తగా దేవుని యందు భయం కలిగి జీవించాల్సింది. ఎందుకంటే రెండవ రాకడ సమయంలో ఆయన అడిగే ఆ తీర్పు సమయంలో యోబు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనంలో యోబు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఆ తీర్పు సమయంలో ఎలా ఉంటుందంటే ఆయన ఏదైనా క్వశ్చన్ వేస్తాడంటే వాడు ఆయనతో వ్యాజ్యమాడ కోరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒకదానికైనను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. ఆమేన్. 1000 ప్రశ్నలలో ఒక్కదానికి కూడా సమాధానం ఇలా. రెండవ రాకడ సమయంలో ఆయన మనల్ని పట్టుకొని ఇదిగో ఆ రోజు ఇది చేసావు కదా అని అన్నాడు అనుకో, లేదు అని చెప్పేసి నువ్వు ఒక్క మాట కూడా నువ్వు చెప్పడానికి ఉండదు. ఇంకా అంతే, అయిపోతుంది, అక్కడికి సమాప్తం, అక్కడికి అయిపోతుంది. అంటే ఇక నువ్వు రెడీ అయిపో, అయితే నరకానికో లేదంటే పరలోకానికో రెడీ అయిపో అన్నట్టే. నువ్వు వ్యాజ్యం ఆడడానికి కూడా, కనీసం నీ ఒపీనియన్ నువ్వు చెప్పుకోవడానికి కూడా ఆయన 1000 క్వశ్చన్స్ వేసినా ఒక్కదానికి కూడా నువ్వు ఆన్సరు చెప్పలేవు. అంత గొప్పగా ఉంటుందన్నమాట ఈ రెండవ రాకడ సమయం. దేవుడు ఒలివ కొండ మీద నిజంగా అలా ఒక లోయ ఏర్పడి ఆ లోయలో మనం దాక్కుంటామా అంటే ఆ లోయల్లో మనం ఆ కొద్దిసేపు ఉండగలమా, ఆ కొద్ది రోజులు ఉండగలమా అని అంటే ఒక ప్రూఫ్ కూడా దేవుడు పెట్టాడు నిర్గమకాండం 14వ అధ్యాయంలో. ఎందుకంటే ప్రతిదీ మాదిరికరంగా ముందుగానే దేవుడు అక్కడక్కడ చూపించుకుంటూ వచ్చాడు. నిర్గమకాండం 14వ అధ్యాయంలో వెనకాలంతా శత్రువులు తరుముతా ఉంటే, శత్రువులందరూ తరుముతా ఉంటే మోషే గారు తన చేతికర్రను అలా పెట్టాడు, సముద్రాన్ని 2 పాయలుగా చీలి అది పెద్ద గోడగా ఏర్పడితే ఆ గోడ పైనుంచి ఒకవేళ చూస్తే కనుక అదో పెద్ద లోయ, సముద్రపు లోయ. ఆ సముద్రపు లోయలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు అవతలకి. మరి అదే కదా, అంటే దేవుడు రక్షించాలనుకున్నప్పుడు తన పిల్లలను సురక్షితంగా ఉంచాలనుకున్న వెనకలున్న వారికి యుద్ధమే. వెనకలున్న వారు అంతా ఆ సముద్రంలోనే కలపబడ్డారు. వారికి యుద్ధమే, వారికి ప్రమాదమే. కానీ ముందు దేవుని నీడలో వెళ్తా ఉన్నావు చూడు, దేవుని యొక్క కట్టడలో నువ్వు మాత్రం సురక్షితంగా ఉంటావు. మనం మాత్రం సురక్షితంగా ఉంటాం. ఆ మార్గంలో వెళ్ళినప్పుడు, ఆ లోయలోనికి వెళ్ళే ఉద్దేశం మనకున్నప్పుడు, వెళ్ళడానికి మనం ప్రయత్నాలు ఆయనకు విరుద్ధంగా చేయకుండా ఉన్నాం. ఆయన వాక్యానికి విరుద్ధంగా ఉంటే మాత్రం కష్టమే. ఆయన వాక్య ప్రకారం చేస్తే మాత్రం ఎర్ర సముద్రంలో ఆరిన నేలపై వాళ్ళు నడిచారు చూడు, ఆ విధంగా మనం ఆ రెండవ రాకడ సమయంలో ఉండగలం. ఇదే విషయాన్ని దేవుడు ప్రకటన గ్రంథంలో కూడా ఆయన చెప్పాడు. భూరాజులందరూ కలిపి వస్తారు. భూరాజులందరూ కలిసి వచ్చినప్పుడు మనం
పిల్లలను దేవుడు యుద్ధం చేస్తాడు, ఇలా ఉంటుంది అని చెప్పేసి. ఎక్కడ అంటే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. 16వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట ఉంటుంది. అవి సూచనలను చేయునట్టి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యుద్ధకు బయలువెళ్ళి, హెబ్రీ భాషలో హర్మెగిద్దోను చోటుకు వారిని పోగు, అందరు రాజులందరూ ఒకటే చోటికి పోగు చేస్తారు. ఇదిగో నేను దొంగ వల్లే వచ్చుచున్నాను, నేను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తమ వస్త్రం కాపాడుకున్నవాడు ధన్యుడు. ఇక్కడ ఆ పైన ఉంటుంది చూడండి, యూఫ్రటీస్. సరే, ఇక్కడ ఆ మహాదినాన్ని తప్పించుకోవటానికి, ఆ మహాదినాన్ని దేవుడు ఆ దొంగ వల్లే వచ్చే ఆ దినాన్ని తప్పించుకోవటానికి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండి మెలకుగా ఉండండి. లేకపోతే గనక కష్టం అవుతుంది. అంటే మీరు ఇంకా అక్కడికి అయిపోతారు. ఎందుకంటే అప్పటి వరకు వచ్చినటువంటి భూకంపాలు వేరు, ఆ రోజు వచ్చే భూకంపం వేరు అన్నట్టు చెప్తాడు దేవుడు. దేవుడు ఇలా మనుషులను తప్పించడానికి, ఆయన పిల్లలను తప్పించడానికి పూర్తిగా అధికారం కలిగి ఉన్నాడు. ఇంత మాత్రమే కాదు, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో ఆయన అక్కడ కూడా ఇంకొంచెం దాపెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొంచెం మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేలగుటకును మేలుకొందరు. ఆమేన్. సమాధులలో ఒకవేళ అక్కడ ఉన్నా కూడా దేవుడేమో వదిలిపెట్టాడు, అక్కడి నుంచి కూడా పిలుచుకొని వస్తాడు. దానియేలు గ్రంథం 12:2. నిత్య జీవం కోసం కొంతమంది, ఆ తర్వాత ఇటు నరకం కోసం కొంతమంది. ఇలా ఎక్కడ దాక్కున్నా సరే, సమాధులలో దాక్కున్నా సరే. ఇంకొక గ్రంథంలో ఉంటుంది డైరెక్ట్గా, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనంలో, ధూళిలో దాక్కున్నా సరే అక్కడి నుంచి కూడా దేవుడు పిలిపిస్తాడన్నట్టు ఉంటుంది. ఎక్కడ మనిషి ఉండటానికి స్థలం లేదు. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. ఎక్కడ దాక్కున్నా సరే, క్లియర్గా ఇంకో చోట ఈ వచనం ఉంటుంది. అంటే ధూళిలో ఉన్నా కూడా సరే, మనల్ని అంటే దుమ్ము ధూళికి ఉన్నా సరే, అక్కడి నుంచి కూడా దేవుడు మనల్ని ఖచ్చితంగా రప్పించేస్తాడు. అంటే పంచభూతాలు అనేవి ఉంటాయి కదా, పంచభూతాలు, ఆ పంచభూతాలన్నీ ఆయన మాట వినాల్సిందే. అన్ని ఆయన మాట. అది 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. పంచభూతములన్నీ భయంకరంగా ఆయన దినం వచ్చినప్పుడు కంపించిపోతాయి అని చెప్పేసి ఉంటుంది పూర్తిగా. అంటే ఎక్కడ దాక్కున్నా ఆయన దగ్గరకు రావాల్సిందే. మరి ఎక్కడ మనం సురక్షితంగా ఉంటాం? ఆయన చేతి నీడలో ఉంటాం. ఇంకొకటి ఉంది, ఇంకెక్కడ ప్రశాంతంగా దేవుని దగ్గర ఉంటామంటే ఏవేవి మనల్ని తప్పించవో అంటే ఇంకెక్కడ ప్రశాంతంగా ఉంటాము అంటే పరలోక రాజ్యం. భూమి మీద నివాసయోగ్యంగా ప్రశాంతంగా ఉంటాం. ఆయన స్వతహాగా ఆయన చేతులతో నిర్మిస్తున్నటువంటి పరలోక రాజ్యంలో ప్రశాంతంగా ఉంటాం. ఆ ప్రశాంతంగా ఉండే చోటుకు వెళ్ళాలంటే
ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనా వారికి హాని చేయను ఉద్దేశించు. ఒకవేళ వచనం తప్పు రాసుకున్నానేమో, వచనం తప్పు రాసుకుంటున్నాను. లేదక్క, ఇక్కడ ఎలా ఉంటుందంటే, మనం తీసుకున్నటువంటి వెండి, బంగారం, ఏదైనా ఈ లోక జ్ఞానం, అది ఏదైనా సరే పరలోక రాజ్యాన్ని చేర్చదు. కేవలం ఆయన యందు ఉన్నటువంటి నీతి మాత్రమే మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఇక ఏది మనల్ని పరలోక రాజ్యానికి చేర్చదు. ఆ పరలోక రాజ్యంలో మాత్రమే మనం ప్రశాంతంగా ఉండగలం. ఒకటి, భూమి మీద ఆయన మనుషులకు నివాసయోగ్యమైన భూమి మీద ప్రశాంతంగా ఉండగలం. దీన్ని కాపాడుకున్నంతసేపు, మనల్ని మనం కాపాడుకుంటూ ఒకరినొకరు, అంటే ఒక దేశం ఇంకొక దేశం గౌరవించుకుంటూ ఉన్నప్పుడు ఇదిగో భూమి మీద ప్రశాంతంగా ఉండగలం. ఇక్కడి నుంచి వెళ్తే, దేవుని దగ్గరికి వెళ్తే మాత్రం, పరలోక రాజ్యానికి వెళ్తే మాత్రం అక్కడ ప్రశాంతంగా ఉండగలం. నరకంలోకి వెళ్తే మాత్రం ఎక్కడ దాక్కున్నా ఆయన లాక్కొని వస్తాడని చెప్పానా, ఎక్కడ దాక్కున్నా సరే లాక్కొని వచ్చి నరకంలో పడవేసే దేవుడే. అందుకే ఎవరికి భయపడాలంటే, శరీరమును ఆత్మను రెండును నరకంలో వేయగల వానికి భయపడండి. దేవునికి భయపడి ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోండి అని చెప్పేసి. ఇంకో మార్గాన్ని ఎత్తుకోవద్దు. ఇంకో మార్గాన్ని ఎతికినావంటే పరలోక రాజ్యానికి ఏం చేరలేవు, శాశ్వతంగా ఏముండలేవు, పాతాళంలో దాక్కున్నా ఉండలేవు, అంతే. కాబట్టి కేవలం పరలోక రాజ్యంలో మాత్రమే ఇక ప్రశాంతంగా ఉండగలం. ఆ ప్రశాంతంగా ఉన్న చోటికి మనం వెళ్ళాలంటే క్రీస్తు ఒక్కడే మార్గం. జఫన్యా 1:18లో ఉంటుంది, అదొక మాట ఉంటుంది. జఫన్యా 1:18లో అక్కడ క్లియర్ గానే ఉంటుంది, మన వెండి, బంగారం ఇవన్నీ ఏమి మనల్ని చేర్చవు పరలోక రాజ్యానికి అనేసి. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి ఎంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోచున్నాడు. జఫన్యా 1:18లో ఉగ్రత దినమున తమ వెండి బంగారములు ఇవేవి మనల్ని రక్షించవు. ఆయన ఎందుకు కలిగినటువంటి ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి పరలోక రాజ్యం చేరుకోవాలంటే క్రీస్తు ఒక్కడే మార్గం, ఇంక వేరే మార్గం లేదు. ప్రశాంతంగా అక్కడ జీవించాలంటే ఇక్కడ దేవుడికి ఇష్టమైన బిడ్డలంగా ఆయన నీతిని వెతుక్కుంటూ బ్రతకాల్సిందే తప్ప ఇంకో మార్గం లేదు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ఆకాశమున దూతలార్భటింపగా ఆది భక్త సంఘ సమేతంబుగా ఆకాశంబు మధ్య వీధిలోనా ఏకమై మహాసభ చేయా యేసునాథ నీదు మహిమలోనా మాకదే మహానందమోగా. రాజాది రాజారావే, రాజులకు రాజువై రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రావి కోటి తేజ యేసు రావే, రాజాది రాజారా. ఇంటి మీద
ఉండువాడు లోపలికి దిగకూడదు. వెండి కోసము, బంగారం కోసము, తిండి కోసము, వస్త్రము కోసము ఆశపడకూడదు. రెప్పపాటులో మనమందరము మార్పు పొందుదాము. నిమిషంలో ఒక రెప్పపాటు, అత్యంత స్వల్ప సమయమే ఉంటది. కనురెప్ప కొట్టుకొని తెరిచే సమయమే ఉంటది. మార్పు పొందుదాము. ఈ మార్పు శాశ్వత కాల నివాస మార్పు. ఈ మార్పు అనేక దినములుగా, అనేక యుగములుగా మనం ఆశపడుతున్న మార్పు. పరలోక రాజ్యము, ఉండబోయే యేసురాజు సన్నిధిలో గొర్రెపిల్ల కొదమ సింహము రీతి వచ్చే సమయము. ఈ మార్పు కోసమే కదా మన నిరీక్షణ. ఆ రెప్పపాటు మార్పు. మనమందరము ఎగిరిపోతాం. శాశ్వత కాల నివాసం ఎన్నటన్నిటికీ ఈ భూమి మీద అనేక ఊర్లు, పట్టణాలు, అనేక నివాస స్థలములు, ఉద్యోగం రీత్యా, వ్యాపారం రీత్యా ఎన్నో నివాసములు దాటుకుంటూ వెళ్తాం. తుచ్చమైన స్వల్పకాల జీవితంలోనే ఒకనాడు ఒక చోట, మరొకనాడు ఒక చోట. అయితే శాశ్వత కాలం ఉండే ఆయన రాజ్యం మనందరి నిరీక్షణ ఫలం. మనమందరము దేని కొరకు నిరీక్షిస్తున్నామో ఆ ఉండబోయే స్వాస్థ్యం. అక్కడికి చేరుకోవాలంటే నిమిషంలో రెప్పపాటు మాత్రమే ఆ పరలోక పురము చేరుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక విధములు భూమి పుట్టినది మొదలుకొని మనందరము ఏ విధముగా ఉండబోతున్నామో, అంతరిక్షములో నివాసములు కట్టుకుంటున్నారు, ఖండాంతరాలు, నేలమాలిగల్లో నివాసము ఉంటున్నారు, బంకర్లలో, కొండలు, గుహలలో దాక్కుంటున్నారు. అయితే నాడు రాబోతున్నది, ఆ రాబోయే మహా ఉగ్రత దినమును తప్పించుకునేవాడు, రెప్పపాటున మార్పు పొందేవారు, దేవుని రాజ్యములో ఉండగోరేవారు, దేవుని రాజ్యములో శాశ్వత నివాస స్థలములో ఉండబోయేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కని వివరణాత్మక, విశ్లేషణాత్మకమైన దేవుని వాక్యము మనకు అందించారు. పాస్టర్ నాగలింగేష్ గారు, మిమ్మను ఎంతో అభినందిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ బ్లెస్ యు నాగలింగేష్ గారు. వందనాలయ్య గారు. యాకోబ్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు, చిన్న మాట ప్రార్థన చేస్తారు. యాకోబ్ పాస్టర్ గారు ఉన్నారా? తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా, సర్వోన్నతుడా, సర్వసృష్టికి ఆధారభూతుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో తండ్రి నీ దాసు నిలబెట్టుకుని చక్కటి వాక్య సందేశాన్ని మాకు వినిపించావు, అందును బట్టి వందనాలు దేవా. ఈ యొక్క వాక్యం ప్రభు మా జీవితాల్లో ఫలించబడటకు తండ్రి మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండటకు సహాయం చేయండి. చేరువచ్చి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. మరి ముఖ్యంగా ఈ దినం వాక్యం అందించినటువంటి నాగలింగేశన్న గారిని,
వారి కుటుంబాన్ని, వారు చేస్తున్న ఉద్యోగాలను, వారి పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ కృపలో భద్రపరుచుకుంటావా నమ్మొచ్చు. యేసు నామమున ప్రార్థించి పొందుకునే నామ తండ్రి, ఆమెన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునుగాక, భూమి యందు నెరవేరునుగాక. మా వంతు ఆహారం నేడు మాకు దయచేయము, మరణములను క్షమించము, పరిస్థితుల్లోనికి తెక కీడు నుండి మాకు రక్షించు. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే అయ్యున్నది. ఆమేన్. చక్కగా ముగింపు ప్రార్థన చేసి మనందరి నిమిత్తము వేడుకొనిన యాకోబు పాస్టర్ గారికి హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు నాగలింగేష్ గారు పాస్టర్ గారు డోన్ కర్నూలు నుండి ఆశీర్వాదం విడుదల చేస్తారు. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు కూడి ఉన్న మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, జరగనైనటువంటి హిందీ సెషన్కును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి నడిపించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ సార్, ప్రైజ్ లార్డ్ సార్. అందరూ ప్రైజ్ లార్డ్. వందనాలండి.